మంచిర్యాల జిల్లా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 7 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ నరేంద్ర రాథోడ్ తెలిపారు. తల్లిపాలే బిడ్డకు తొలి టీకా అని, దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. తల్లులకు క్యాన్సర్ ముప్పు తప్పుతుందని వివరించారు. నమస్కారం తెలుపుకుంటూ అలాగే లైన్స్ లో వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళకు ఆప్షన్ లేకపోతే స్టోర్ చేసుకునే తల్లిపాలు తాగిన కూడా తల్లిపాలు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తల్లిపాల ప్రాముఖ్యత ఏంటనేది ప్రజలకి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. సో ప్రతి శిశువుకి జీవితం ఆరంభం నుంచే ఆరోగ్యకరమైన పోషకాలు ఇవ్వడం, అలాగే తల్లిపాలు అనేది ప్రకృతి ఇచ్చిన ఒక వరం లాంటిది. ఎందుకంటే శిశువుకి ఏదైతే తల్లిపాలు ఉందో అది పౌష్టిక ఆహారమే కాదు, శారీరకంగా మానసికంగా తర్వాత భావోద్వేగంలో కూడా వికసించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రతి ఒక్కరికి దీనికి అవగాహన కల్పించడం మన ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ వారోత్సవంలో భాగంగా మా ప్రతి పిహెచ్సిస్లో, సబ్ సెంటర్లలో, ప్రతి గ్రామాలలో తల్లులకి మేము అవగాహన కల్పిస్తున్నాం. అలాగే అంగన్వాడీ సెంటర్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లులకి కానీ తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా ఒక సమావేశం ఏర్పించి ఈ తల్లిపాలు ప్రాముఖ్యత గురించి వివరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ముఖ్యంగా తల్లిపాలు ఏంటంటే ఫస్ట్ పాలు ఏదైతే మురుగు పాలు ఏదైతే అది మనకు ఇదొక టీకా లాంటిది, వ్యాక్సిన్ లాంటిది. ఇది శరీరానికి ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా, జలుబు రాకుండా ఆ విధంగా మనకు నివారించవచ్చు. అలాగే తల్లిపాలు అనేది ఫస్ట్ 1 అవర్ లోపలే ఇవ్వాలి. అది నార్మల్ డెలివరీ అయినా కానీ, సిజరీన్ సెక్షన్ అయినా కానీ, ఏమైనా కానీ ఇచ్చేయాలి. తల్లికి ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఇవ్వచ్చు, బిడ్డకి ఆరోగ్యం లేకున్నా కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా మనము 6 months వరకు కంటిన్యూ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలులో అంతా మనకు సరి అయిన పోషకాలు సరైన నమోదులో ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటిది వేరు ఏది ఇవ్వ అవసరం లేదు. తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి?